మన ప్రజాస్వామ్యానికి గుండెకాయలాంటివి పార్లమెంట్, శాసనసభలు కదా. మరి అవే ఎందుకిలా రోజురోజుకీ బలహీనపడిపోతున్నాయి? వాటి పనితీరు సరిగ్గా లేకపోతే దాని ప్రభావం మనందరిమీద ఎలా పడుతుంది? రండి, ఈ చాలా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఈ విశ్లేషణలో కలిసి వెతుకుదాం. ఇదేదో ఊరికే అడిగే ప్రశ్న కాదండి. ప్రజాస్వామ్యమనే వ్యవస్థకి ఊపిరి మన శాసనసభలే. అవి గనక సరిగ్గా పనిచేయకపోతే మన హక్కులు, మన భవిష్యత్తు అన్నీ ప్రమాదంలో పడ్డట్టే. సో ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన చాలా సీరియస్ విషయం. మన రాజ్యాంగాన్ని రాసినప్పుడు మన పెద్దలు ఒక చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ల ముందు 2 ఆప్షన్లున్నాయి. స్థిరమైన ప్రభుత్వం కావాలా, లేక జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వం కావాలా అని. వాళ్ళు రెండోదాన్నే ఎంచుకున్నారు. అంటే ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉన్నా సరే చేసే ప్రతి పనికి ప్రజల ప్రతినిధులకి జవాబు చెప్పాల్సిందే. ఇదే మన పార్లమెంటరీ సిస్టంకి అసలైన బలం. సరే, మరి మన రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఎలా ఉండాలి? అది చర్చలకు, చట్టాల రూపకల్పనకు ఒక చైతన్యవంతమైన వేదికగా ఉండాలి. కానీ నిజంగా అలా జరుగుతోందా? అసలు ఆ ఆదర్శం ఎందుకు నీరుగారిపోతుంది? మన పార్లమెంటరీ వ్యవస్థలో కొన్ని ప్రమాదకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. అన్నింటికన్నా ముందు కనిపించేది ఈ గందరగోళం. చర్చలు జరగాల్సిన చోట నినాదాలు, వాయిదాలు, విలువైన సమయమంతా వృధా. ఉదాహరణకి ఈ మధ్య జరిగిన 2024 వర్షాకాల సమావేశాలు తీసుకోండి. పదే పదే వాయిదాలు పడటంతో ఎన్నో కీలకమైన బిల్లులు చర్చకు రాకుండానే ముగిసిపోయాయి. ఇది చాలా పెద్ద సమస్య. ఇక ఇంకో సమస్యేంటంటే, కొన్నిసార్లు చాలా ముఖ్యమైన చట్టాలను కూడా అసలు చర్చ లేకుండానే పాస్ చేసేస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, 2021లో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు. దానిమీద పెద్దగా చర్చ జరగలేదు. ఇలా జరగడమంటే పార్లమెంట్ తన ప్రాథమిక విధిని నిర్వర్తించడంలో విఫలమైనట్టే కదా. చట్టాలు చేసే ముందు వాటిని లోతుగా పరిశీలించడానికి పార్లమెంటరీ కమిటీలుంటాయి. అవి ఒక రకంగా ఫిల్టర్ లాంటివి. కానీ ఈ కమిటీలు కూడా ఇప్పుడు బలహీనపడిపోయాయి. ఉదాహరణకు పౌరసత్వ సవరణ చట్టం అంటే CAA. దానిమీద కమిటీ సరైన సమీక్ష చేయలేదనే విమర్శలొచ్చాయి. దాని ఫలితమే దేశవ్యాప్తంగా మనం చూసిన పెద్ద ఎత్తున నిరసనలు. ఇంకో విచిత్రమైన విషయమేంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇది మంచి ఉద్దేశంతో తెచ్చినా దీనివల్ల ఒక సమస్య వచ్చింది. ఎంపీలు తమ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం కంటే పార్టీ హైకమాండ్ చెప్పిందే వినాల్సొస్తోంది. పార్టీ విప్ జారీ చేసిందంటే స్వంత అభిప్రాయం పక్కన పెట్టి దానికే ఓటు వేయాల్సిందే. దీంతో వాళ్ల స్వతంత్రత దెబ్బతింటోంది. ఇప్పుడు ఈ నెంబర్ చూడండి, 29%. ఇది దేని గురించో తెలుసా? 2024లో గెలిచిన ఎంపీలలో ఇన్ని శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆలోచించండి. చట్టాలు చేసేవాళ్ల మీదే ఇలాంటి ఆరోపణలుంటే ఇక ఆ చట్టసభల మీద నమ్మకం ఎలా ఉంటుంది? ఇది చాలా ఆందోళన కలిగించే విషయం కదా. ఇక్కడ చూస్తే మరో పెద్ద అసమానత మనకు స్పష్టంగా కనిపిస్తోంది. 2019 పార్లమెంట్లో మహిళా ఎంపీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం 14.4%. దేశ జనాభాలో దాదాపు సగమున్న మహిళల గొంతుక చట్టసభల్లో ఇంత తక్కువగా వినిపిస్తే వాళ్ల సమస్యలు, వాళ్ల ఆకాంక్షలు చట్టాల్లో ఎలా కనిపిస్తాయి? ఇది ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇప్పటిదాకా మనం సమస్య యొక్క లక్షణాలను చూశాం. ఇప్పుడు అసలు కారణాలేంటో చూద్దాం. ఈ సమస్యలన్నింటికీ మూలమెక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వ్యవస్థలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. కాని ఇప్పుడు ఆ బ్యాలెన్స్ దెబ్బతింటోంది. చట్టాలను పార్లమెంట్లో చర్చించి ఆమోదించాలి. కాని ప్రభుత్వం ఏం చేస్తోందంటే ఆ ప్రాసెస్ను బైపాస్ చేసి ఆర్డినెన్సుల రూపంలో చట్టాలను తీసుకొచ్చేస్తోంది. 2020 వ్యవసాయ చట్టాలు మొదట ఆర్డినెన్సుల రూపంలోనే వచ్చాయి. దీనివల్ల పార్లమెంట్ అధికారం తగ్గిపోయి ప్రభుత్వ ఆధిపత్యం పెరిగిపోతోంది. ఓకే, మనం ఇప్పటిదాకా చూసిన ఈ సమస్యలన్నింటినీ ఒక 3 కేటగిరీలుగా చూడొచ్చు. 1, మన రాజకీయ నాయకుల ప్రవర్తన, అంటే ఈ గందరగోళం, వాకౌట్లు. 2, మన సిస్టంలోనే ఉన్న కొన్ని లోపాలు, ఫిరాయింపుల చట్టం, బలహీనమైన కమిటీలు లాంటివి. ఇక 3, ప్రభుత్వం మరియు పార్లమెంట్ మధ్య దెబ్బతింటున్న అధికార సమతుల్యత. ఈ 3 ఒకదానితో ఒకటి ముడిపడి మొత్తం వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. సరే, ఇన్ని సమస్యలు ఉన్నాయి. మరి దీనికి పరిష్కారం లేదా? ఈ పరిస్థితిని మార్చలేమా?
పార్లమెంటుకు మళ్లీ దాని పూర్వ వైభవాన్ని, దాని అసలైన గొంతుకను తీసుకురావడానికి ఏమైనా మార్గాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు గమనించండి. పార్లమెంట్ సమగ్రత ఒక్క క్షణంలో పోదు, కాని ఉద్దేశపూర్వక చర్యల ద్వారానే పునరుద్ధరించబడుతుంది. అంటే ఈ సమస్య ఒక్కరోజులో రాలేదు, అలాగే ఒక్కరోజులో పోదు. దీన్ని సరిచెయ్యాలంటే మనమందరం కలిసి స్పృహతో ప్రయత్నం చేయాలి. కావాలనే మార్పు కోసం పనిచెయ్యాలి. అలాంటి చర్యల్లో కొన్ని ముఖ్యమైనవి ఇవి. ముందుగా ఈ అంతరాయాలకు అడ్డుకట్ట వెయ్యాలి, తాకీ సమావేశాలు సజావుగా సాగాలి. రెండోది, ఏ బిల్లైనా సరే దానిమీద పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిందే. మూడోది, పార్లమెంటరీ కమిటీలను బలోపేతం చేయాలి, వాటికి నిజమైన అధికారాలివ్వాలి. ఇక చివరిగా, ఆర్డినెన్స్ల వాడకాన్ని తగ్గించి కార్యనిర్వాహక వర్గం పార్లమెంటును గౌరవించేలా చూడాలి. చివరగా ఒక్క ప్రశ్న. పార్లమెంట్ను మనం ప్రజల గొంతుక అంటాం. మరి ఆ గొంతుక నొక్కివయ్యబడకుండా బలంగా వినిపించేలా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనం ఓట్వేసి పంపిన ప్రజాప్రతినిధులదా, లేక పౌరులుగా మనందరిదా? ఈ ప్రశ్న గురించి ఆలోచించడం మన ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం మనం చెయ్యాల్సిన మొదటి పని.